మీలో మీ ప్రార్థన భారాలు చూసినప్పుడు చేతి వరకు వచ్చిపోయింది, అది వచ్చిపోయింది, ఇది చేయలేకపోతున్నాను, అది బ్రతుకుతానికి అవకాశం లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను అంటారు. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని మీరు ఎరుగరా? నీకు విశ్వాసం ఉందంటే ప్రార్థనలో దేవుని చిత్తము వెతికి దేవుని సహాయం తీసుకుని ఆ అడుగు నువ్వు తీయాలి. నువ్వు చెయ్యి పైకెత్తితే ఎర్ర సముద్రం 2 పాయలు అవుతుంది, చెయ్యి కింద పెట్టుకుంటా కాదు. నువ్వు కాలు పెడితే యోర్దాను నది 2 పాయలు అవుతుంది, నువ్వు కాలు పెట్టకుండా కాదు. విచ్ మీన్స్ ద ఫస్ట్ స్టెప్ నీ దగ్గర ఉంది, దేవుని దగ్గర కాదు. దేవుడు కోరేది నువ్వు మొదట అడుగు తీయాలి, నువ్వు మొదట చేయాలి, నువ్వు పని చేయాలి, నువ్వు విత్తనం పెట్టాలి, నువ్వు ప్రయాస పడాలి. ఏది నీ ప్రయాస? ప్రయాస లేకుండా దేవుడు వేరుకుంటున్నారు, ప్రయాస లేకుండా ఆశీర్వాదం కోరుకుంటున్నారు, విత్తనం లేకుండా దేవా ఫలింపజేయ అంటాడు. ఏం ఫలింపజేయాలి? ఎందుకంటే మంచి నేల ఉండొచ్చు, మంచి మట్టి ఉండొచ్చు, ఒట్టి వర్షం మాత్రం పడితే చెత్త పెరుగుతుంది. దాంట్లో మంచి విత్తనం వేస్తే మాత్రమే ఆ విత్తనం ఎదుగుతుంది. ఈరోజు నీవు విత్తాలి, ఎందుకంటే విత్తనానికి విత్తనం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఇచ్చిన విత్తనం గురించి నేను లెక్క అడుగుతాడు. జాగ్రత్త.